ఇండియాలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి మన మ్యాప్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి గోడల వెనక ఏం జరుగుతుందో కేవలం కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఎందుకు సింపుల్గా ఉండదు? వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్. నేను హరీష్. ఇండియాలో మనకు తెలిసినట్టే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటి లోపల ఏం జరుగుతుందో మామూలు మనిషికి ఎప్పటికీ తెలియదు. నేడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం 3 అత్యంత సీక్రెట్ ఏరియాస్. ఒకటవది బార్క్, ముంబై, న్యూక్లియర్ రీసెర్చ్. రెండవది డిఆర్డిఓ ల్యాబ్స్, మిలిటరీ టెక్నాలజీ. మూడవది అండమాన్ నేవల్ బేస్, ఇండియన్ ఓషన్లో దాచిన శక్తి. ఇవి కేవలం ప్రదేశాలు కావు, ఇవి ఇండియా యొక్క భవిష్యత్తు మరియు భద్రతకు గుండె చప్పుడు. ఒకటవది బార్క్, ముంబై. టాటా ఇన్స్టిట్యూట్లో చిన్న ల్యాబ్గా మొదలైంది. నేడు ప్రపంచంలోని అత్యంత హై సెక్యూరిటీ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్గా మారింది. అదే బార్క్. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ జరిగే రీసెర్చ్ కేవలం పవర్ జనరేషన్ కాదు, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ, మెడికల్ రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్ కూడా ఇక్కడే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 2006లో ఒక విదేశీ స్పై సింపుల్గా రీసెర్చ్ డేటా హ్యాక్ చేయడానికి ప్రయత్నించాడట. కానీ ఒక సాధారణ సెక్యూరిటీ ల్యాబ్ కూడా జాతీయ భద్రతకు మహా ముప్పు అవుతుందని అప్పుడే స్పష్టమైంది. కొందరు అంటారు ఇక్కడ ఇండియాస్ హిడెన్ న్యూక్లియర్ ఆర్సెనల్ ప్లాన్స్ ఉంచబడ్డాయి అని. మరికొందరు అంటారు ఇక్కడ కొన్ని సీక్రెట్ ఎనర్జీ ప్రాజెక్టులు జరుగుతున్నాయని. అవి పబ్లిక్కి ఎప్పటికీ బయటకు రావు. బార్కులో అడుగు పెట్టడం అంటే నేషన్స్ టాప్ సీక్రెట్ బుక్లో ఒక పేజీ తిప్పినట్టే. రెండవది డిఆర్డిఓ ల్యాబ్స్, ఇండియా యొక్క మిలిటరీ బ్రెయిన్. అదే డిఆర్డిఓ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ జరిగేది మిసైల్ డెవలప్మెంట్, అంటే అగ్ని, పృథ్వీ, ఆకాశ్. అలానే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్, ఏఐ అండ్ డ్రోన్ టెక్, కెమికల్, బయోలాజికల్ వెపన్ డిఫెన్స్. ఇవన్నీ ఇక్కడి ల్యాబ్లోకి సాధారణ వ్యక్తి అడుగు పెట్టడమే కాదు, సైంటిస్టులకి సైతం కఠినమైన సెక్యూరిటీ టెస్టులు పాస్ అయితేనే లోపలికి వెళ్ళగలరు. 1962 చైనా వార్ తర్వాత డిఆర్డిఓకి మరింత ప్రాధాన్యత వచ్చింది. అప్పటి నుండి ప్రతి యుద్ధానికి ముందు డిఆర్డిఓ వెనుక నుండి సైలెంట్గా ఇండియాకు బలాన్నిచ్చింది. ఇక్కడ మరికొన్ని రూమర్స్. డిఆర్డిఓ ల్యాబ్స్లో స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ టెస్ట్ అవుతున్నాయట అని. కొన్ని ల్యాబ్స్లో మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయనే థీరీస్ కూడా ఉన్నాయి. నిజమేమిటంటే తెలుసుకునే అవకాశం మనకు లేదు. మూడవది అండమాన్ నేవల్ బేస్. బీచ్లు, కొబ్బరి చెట్లు, పర్యాటకుల స్వర్గం అదే అండమాన్. కానీ ఇక్కడి సముద్రాల వెనుక దాగి ఉంది ఇండియా యొక్క అత్యంత సీక్రెట్ నేవల్ బేస్. అధికారికంగా పేరు ఐఎన్ఎస్ బాజ్, కంప్బెల్ బే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండియా యొక్క సబ్మెరైన్ ఆపరేషన్స్, చైనా మూమెంట్ మానిటరింగ్, అండమాన్ నుండి మలాకా స్ట్రైట్ వరకు ప్రతి మూమెంట్ ఇక్కడ రాడార్లలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ రాత్రిళ్ళు లోకల్ పీపుల్స్కి తెలియని మైస్టరీస్ అండర్ వాటర్ సౌండ్స్ వినబడుతున్నాయని అంటారు. కొంతమంది ఫిషర్మెన్స్ చెప్తారు సముద్రం కింద జైంట్ మెషన్స్ కదులుతున్నట్టుంది అని. ఇది నిజమా లేక రహస్య మిలిటరీ ఎక్సర్సైజుల శబ్దమా? ఇది ఎప్పటికీ బయటకు రాదు. బార్క్, డిఆర్డిఓ, అండమాన్ నేవల్ బేస్ ఇది కేవలం సీక్రెట్ ఏరియాస్ మాత్రమే కాదు, ఇవి మన దేశ భవిష్యత్తును రాసే ప్రదేశాలు. మరి మీకు ఒక ప్రశ్న, మీకు అవకాశం వస్తే ఈ 3 సీక్రెట్ ఏరియాస్లలో ఏదో ఒక ప్రదేశాన్ని ఒకరోజు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటే మీరు ఏది ఎంచుకుంటారు? కింద కామెంట్స్లలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఇది గలం ఎక్స్ప్లోర్. నేను హరీష్. మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.